హాయ్ ఫ్రెండ్స్, అసలు స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. మా రూరల్ మీడియాకు ప్రజా ప్రయోజనాలే తప్ప ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మంచి చెడులను ఉన్నది ఉన్నట్టు చూపించడమే మా జర్నలిజం. ఇదే విధానంలో 2018లో ఒక స్టోరీ చేశాం. కొండ ప్రాంతాల్లో సరైన రహదారులు లేని చోట నివసించే ప్రజలకు రోగాలు వస్తే ఆసుపత్రులకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్లో బైక్ అంబులెన్సులు ఏర్పాటు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. నిజంగా ఇదొక మానవీయ ప్రాజెక్టు. ఆదివాసీల ప్రాణాలు కాపాడే బైక్ అంబులెన్సులపై మన్యం ప్రాంతాల్లో వారం రోజుల పాటు తిరిగి బీబీసీలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ రాశాను. ఆ స్టోరీ చూసిన అప్పటి సీఎం చంద్రబాబు గారు అభినందిస్తూ ట్వీట్ చేశారు. అది అలా ఉంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి సర్కారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన కొన్ని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడంపై విపక్షాలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఇది తెలుసుకుందామనే ఉద్దానం ప్రాంతం పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మేము విజిట్ చేశాం. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను చూసి గవర్నమెంట్లో ఇంత సౌకర్యం ఉంటుందా అన్నట్టు నాకే ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు అన్నట్టు చూడనటువంటి కిడ్నీ హాస్పిటల్లో ఈరోజు పలాసలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాకి చాలా ఉపయోగకరంగా ఉంది. 2020 ఫిబ్రవరిలో పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 85 కోట్ల వ్యయంతో సుమారు 3.8 ఎకరాల విస్తీర్ణంలో 4 అంతస్తుల్లో 200 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రి నిర్మించారు. గతంలో సరైన వైద్యం అందక, చికిత్సల కోసం దూర ప్రయాణం చేయలేక ఉద్దానం వాసులు పడే నరకయాతనకు ఇట్టికేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి కూడా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళు ఏ సమస్యతో అయితే వచ్చారో దానికి తగ్గట్టు రక్త పరీక్షలు కానీ, స్కానింగ్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, డాక్టర్స్తో కానీ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి మందుల సౌకర్యంతో పాటు వాళ్ళు వచ్చి నుంచి తిరిగి వెళ్ళే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే అన్నట్టు మాకు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మా సూపరింటెండెంట్ మేడం, ఆర్ఎంఓ సార్, డాక్టర్స్ అందరూ కూడా మా స్టాఫ్ని ముందుకు వెళ్ళించడం జరుగుతుంది. మా నాన్నగారికి మిడ్నైట్ పెయిన్ అప్ డౌన్ వచ్చింది. వెంటనే ఉదయం హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. స్కానింగ్ చేసిన తర్వాత అది ఎమర్జెన్సీ అని మాకు తెలిసింది. మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ సికేడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పారు. ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి, కేసు పోస్ట్ చేయాలని చెప్పారు. వెంటనే డాక్టర్స్, వైద్య సిబ్బంది స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి క్రిటికల్ కండిషన్లో ఎమర్జెన్సీలో సర్జరీ చేశారు. దీనివల్ల మా నాన్నగారికి చాలా మేలు జరిగింది. లేకపోతే ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ లేకపోతే నేను ఆ సిచ్యువేషన్లో మళ్ళీ నేను శ్రీకాకుళం కానీ వైజాగ్ తీసుకెళ్ళి రావచ్చు. ఈ ప్రాంతానికి ఈ హాస్పిటల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఉత్తరాంధ్రకి కేజీహెచ్ ఎలాగైతే సంజీవనిగా పిలువబడుతుందో, ఈ ఉద్దాన ప్రాంత ప్రజలకి ఈ హాస్పిటల్ కూడా భవిష్యత్తులో సంజీవనిగా మారబోతుందని అనుకుంటున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, పేషెంట్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, సూపరింటెండెంట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస. ఇక్కడ 200 బెడెడ్ హాస్పిటల్ స్థాపించబడింది. దానికి నెఫ్రాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, ఎనస్థీషియా సర్వీసెస్, సర్జికల్గా మెడిసిన్, పల్మనాలజీ, కార్డియాలజీ అన్ని రకాలైన హై అండ్ ఎక్విప్మెంట్ వచ్చింది. లేజర్ సర్జరీస్ సంబంధించి, అలాగే డయాలసిస్ మిషన్స్, అలాగే హెమోడయాలసిస్ అబౌట్ 1000 మెయింటెనెన్స్ సెషన్స్ అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ అన్నీ అండర్ వన్ రూఫ్. డయాలసిస్ అవుతున్న క్యాజువాలిటీ సర్వీసెస్గా ఒక 10 మెంబర్స్ డాక్టర్స్ ఆర్ పోస్టెడ్ హియర్. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూరింగ్
డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి అటెండ్ అవ్వడం, అలాగే ఈపీఓ ఇంజెక్షన్స్ అని, వాళ్ళకి ఐరన్ సుక్రోస్ ట్యాబ్లెట్స్, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలా డైట్ తీసుకోవాలి, ఎలా ప్రివెంటివ్ మెజర్స్ అని కూడా చెప్పడానికి కొంతమంది సోషల్ వర్కర్స్ అయితే వర్క్ చేస్తారు. అలాగే మా స్టాఫ్ 24 గంటలు, డాక్టర్స్ 24 గంటలు కూడా ఉండడం జరుగుతుంది. మీరు ఎటువంటి సమయంలో వచ్చినా సరే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అది మా పర్సన్, మా ఇంట్లో మనిషి అనే విధంగా సర్వీస్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, ఈ సకల సౌకర్యాల ఆసుపత్రిని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించింది. ప్రభుత్వాలకు సంకల్పం ఉంటే కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మిన్నగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించగలవు. ఇప్పుడు చెప్పండి, పీపీపీ విధానంలో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం, ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్య దూరం కాదా? పౌర సమాజంతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. విద్యా వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రం ప్రజాహితం కాదు.